వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికల బరిలో డిఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పోటీ చేయనున్నారనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఇటీవల ముగిసిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కూటమి ఊహించని పరాజయాన్ని చవిచూసింది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి బ్రేక్ వేస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం టీవీకే భారీ విజయంతో అధికారంలోకి వచ్చింది. ఇక ఈ ఎన్నికలలో అప్పటి సీఎం ఎంకే స్టాలిన్ తాను 3 సార్లు వరుసగా గెలిచిన కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఈ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచి ఈస్ట్ 2 చోట్ల పోటీ చేసి రెండింటిలోనూ ఘన విజయం సాధించారు. నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి 2 స్థానాల్లో గెలిస్తే ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ తిరుచి ఈస్ట్ స్థానాన్ని వదులుకోవడంతో అక్కడ ఉప ఎన్నిక ఖాయమైంది. ఇక విజయ్ రాజీనామా చేసిన తిరుచి ఈస్ట్ లో ఘన విజయం సాధించేందుకు డిఎంకే అధినేత స్టాలిన్ పక్కా వ్యూహాన్ని రచిస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని బలోపేతం చేయటం, డిఎంకే శ్రేణిలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు ఏకంగా సీఎం విజయ్ గెలిచి వదులుకున్న స్థానంలో విజయం సాధించడం ద్వారా టీవీకేను కోలుకోలేని దెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికల బరిలో స్వయంగా నిలబడటానికి స్టాలిన్ నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తోంది. మరొక వైపు తిరుచి బరిలో నిలబడాలన్న స్టాలిన్ నిర్ణయం పట్ల డిఎంకే శ్రేణుల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన డిఎంకే సౌత్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించారు. విజయ్ ఖాళీ చేసిన తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికల బరిలో ఎంకే స్టాలిన్ పోటీ చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక డిఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి కేఎన్ నెహ్రూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా స్టాలిన్ తిరుచి బరిలో ఉంటారన్న ప్రచారానికి బలాన్నిస్తున్నాయి. స్టాలిన్ అతి త్వరలోనే మళ్లీ అసెంబ్లీకి తిరిగి రావటం ఖాయమంటూ కేఎన్ నెహ్రూ ధీమా వ్యక్తం చేశారు. ఇక స్టాలిన్ కు అత్యంత సన్నిహితుల్లో నెహ్రూ కూడా ఒకరు. దీంతో స్టాలిన్ ఉప ఎన్నికల్లో పోటీ ఖాయమన్న అభిప్రాయం తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవేళ ఎంకే స్టాలిన్ తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేస్తే ప్రస్తుత అధికార పార్టీ టీవీకేకు, ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకేకు మధ్య ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన పోరుగా మారనుంది. సీఎం విజయ్ గెలిచిన స్థానాన్ని డిఎంకే కైవసం చేసుకుంటే తమిళనాడు రాజకీయాల్లో మరో మలుపు తిరుగుతాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఒకవేళ తిరుచి ఉప ఎన్నికల్లో స్టాలిన్ ను టీవీకి ఓడిస్తే మాత్రం విజయ్ రాజకీయ భవిష్యత్తుకు ఇక తిరుగుండదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ తిరుచి నియోజకవర్గంలో రాబోయేటువంటి ఉప ఎన్నిక గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి.